ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ హాస్పిటల్లో రాధాకిషన్ రావుకు ఆరోగ్య పరీక్షలు చేసి అనంతరం కొంపల్లిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో రాధాకిషన్ రావుకు ఆరోగ్య పరీక్షలు చేసి అనంతరం కొంపల్లిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న అరెస్ట్ అయిన రాధాకిషన్ రావుని ఈ రోజు పోలీసులు కోర్టు నాంపల్లి జడ్జి ముందైతే హాజరుపరిచారు. మొత్తానికి నిన్నంతా ఏదైతే రాధాకిషన్ రావు అలాగే గట్టుమల్లని ఇద్దరిని కలిపి విచారించిన తర్వాత రాధాకిషన్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే గాంధీ హాస్పిటల్లోని రాధాకిషన్ రావుకి వైద్య పరీక్ష అయితే నిర్వహించారు. ప్రస్తుతం ఏదైతే నాంపల్లి కోర్టు జస్టిస్ కన్నయ్య లాల్ ముందైతే ప్రస్తుతం పోలీసు అయితే హాజరుపరచడం జరిగింది. మొత్తానికి ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం చూసినట్టయితే ప్రణీత్ రావు ఇచ్చిన కీలక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే భుజంగరావు అలాగే తిరుపతన్న అలాగే రాధాకిషన్ రావు అలాగే గొట్టుమల్లు వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే ముఖ్యంగా ప్రభాకర్ రావు అయితే ప్రస్తుతం ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తుంది. అతనిపై లుకౌట్ నోటీస్ అయితే జారీ చేశారు. ఈ రోజు ఉదయమే ఏదైతే భుజంగరావు అలాగే తిరుపతన్న ఇద్దరు కూడా పంజాగుట్ట పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. నిన్న నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు 5 రోజుల కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి కొన్ని షరతులతో కూడిన ఏదైతే కస్టడీ అయితే ఇచ్చారో ప్రస్తుతం ఏదైతే అలాగే రాధాకిషన్ రావును కూడా నిన్న ఏదైతే బంజారాహిల్స్ పిఎస్ లోని రాధాకిషన్ రావు అలాగే గట్టుమల్లు ఇద్దరిని కూడా విచారణకు అయితే పిలవడం జరిగింది. చాలాసేపు విచారణ చేసిన తర్వాత ఏదైతే రాధాకిషన్ రావు అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఈ రోజు ఉదయం గట్టుమల్లు అయితే కూడా విచారించి తననైతే పంపించడం జరిగింది. ఏదైతే రాధాకిషన్ రావు ఏదైతే ఆదేశాల మేరకే గట్టుమల్లు కూడా పనిచేసినట్టు కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో రికార్డ్ చేయడం జరిగింది. అందుకే ఏదైతే గట్టుమల్లుని అయితే పంపించడం ప్రస్తుతం అయితే జరిగింది. అలాగే రాధాకిషన్ రావుకి సంబంధించి కూడా ఈ ప్రస్తుతం నాంపల్లి కోర్టు జస్టిస్ ముందైతే హాజరుపరిచారు. అలాగే తనకి ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్ లేదా కస్టడీ ఇచ్చే అవకాశం అయితే ఉంది మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.